అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మాకు మొన్న 19న శూలధారణ అండ్ అగ్నిగుండం అది జరిగింది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. మా బావగారు వాళ్ళందరూ భవనిమాల అది వేశారు. మీకు స్టార్టింగ్లో నేను చిన్న క్లిప్ పెట్టాను కదా, వాళ్ళు మా బావ వాళ్ళు గురుభవనిల్ వాళ్ళు. ఇది అగ్నిగుండానికి రెడీ చేస్తున్నారు. చూసారు ఎంత పెద్దది ఉందో. ఈసారి ఒక 3 అడుగులు పెరిగిందని చెప్పారు. ఎవ్రీ ఇయర్ జరుగుద్ది, చాలా బాగా జరుగుద్ది. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కటి పెడతారు విగ్రహానికి డిజైన్ లాగా. ఈసారి కలశంలా పెట్టారు. గుండానికి అంతా రెడీ చేస్తున్నారు. ఇది బాగా పేడది అలికించేసి ముగ్గులు పెట్టి బొట్లు పెడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు. నేను మాత్రం వీడియో తీస్తున్నాను. ఎందుకంటే వెనకన మా చిన్నబాబు ఉన్నాడు. నేను దిగాను అనుకున్న అందులోకి వాడు కూడా దిగుతాడు, మొత్తం అంతా చెడగొడతాడు. సో అందుకు నేను దిగలేదు. నేను ఓన్లీ వీడియో వరకే తీశాను. చిన్నపిల్లలతో సహా అందరూ చేశారు. ఇది అగ్నిగుండానికి రెడీ చేస్తున్నారని చెప్పాను కదా. నేను అగ్నిగుండాన్ని ఇంకా పెట్టలేదు. నేను పార్ట్ 2లో పెడతాను. పార్ట్ 1 ఓన్లీ శూలధారణ పెట్టాను. అంటే యూట్యూబ్ నేను కొత్తగా స్టార్ట్ చేశాను కదా ఛానల్. సో యూట్యూబ్ యాక్సెప్ట్ చేస్తుందో చేయదని ఒక కొంచెం డౌట్ ఉండే. సో చూస్తాను. ఇది శూలధారణ అది శూలాలు వేశారు కదా, అది వేసింది నేను అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు. అది అయిన తర్వాత యూట్యూబ్ యాక్సెప్ట్ చేస్తే బెటర్, లేదంటే నేను అగ్నిగుండంది అది యాక్సెప్ట్ చేస్తే నేను అగ్నిగుండంది మళ్ళీ పార్ట్ 2 నేను రిలీజ్ చేస్తాను. ఇది చూసారు కదా, అది అమ్మవారిని పెట్టడానికి కలశం డెకరేషన్ అవుతుంది. భవనీలు అందరూ కలిసి చేస్తున్నారు. స్వామిల భవనీలు అందరూ ఇప్పుడు కలర్స్ వేస్తున్నారు. ఇందాకలా పేడ వేసి మొత్తం ముగ్గు పిండితో పెట్టారు కదా, ఇప్పుడు కలర్స్ వేస్తున్నారు. అందరూ చేస్తున్నారు. ఏదైనా మాకు ఇదనే కాదు, ఏ ఫెస్టివల్ అయినా సరే ఒకవేళ అందరూ చెయ్యాలి అని అంటే మొత్తం అందరం కలిసి చేస్తాము. అందరూ కలిసి చేస్తారు కాబట్టి ఫాస్ట్గా పని అయిపోతుంది. నేను మాత్రం చేయలేదు. చూడండి, ఇది వీడియో తీస్తుంటే చెయ్యట పెడుతుంది. వీళ్ళందరూ కజిన్సే. తను చెయ్యట పెట్టింది నా ఫ్రెండ్ సౌజీ. వీళ్ళందరూ అక్క వాళ్ళందరూ రెడీ అయిపోయింది. లోపల అమ్మవారిని పెట్టారు చూసారా. అమ్మవారు ముందున శివుడు, నెక్స్ట్ లెఫ్ట్ సైడు రైట్ సైడు కుమారస్వామి అండ్ వినాయకుడు. ఫైనల్ ఇది మొత్తం డెకరేషన్ అది. ఫైనల్గా చూసారు కదా, అగ్నిగుండం రెడీ అయిపోయింది. అక్కడ కర్రలు ఉన్నాయి కదా, అవే అగ్నిగుండం కర్రలు. కానీ ఇంత నీట్గా అన్నీ రెడీ చేసామండి. ఫుల్గా వర్షం పడిపోయింది మధ్యాహ్నం 3:34 నుండి. చాలా ఎక్కువ పడిపోయింది. ఇంక వర్షం ఆగడం లేదు. సో అందుకు వీళ్ళు గురుభవనీలు అందరూ స్టార్ట్ చేశారు. అగ్నిగుండానికి రెడీ చేస్తున్నారు. టెంట్ వేశారు కదా, టెంట్ వేసి ఫస్ట్ స్టార్ట్ చేశారు. టెంట్ తీసిన తర్వాత కూడా మీకు పెడతాను చూడండి వీడియో. ఫుల్గా వర్షం చూసారు, అయినా జనాలు చూడండి ఎంతమంది వచ్చారు. మాకు ఎవ్రీ ఇయర్ కూడా చాలా గ్రాండ్గా జరుగుద్ది ఈ అమ్మవారి శూలధారణ అండ్ అగ్నిగుండం. చూడండి ఎంత నీట్గా. ఇప్పుడు వర్షం వస్తుంది, పైన టెంట్ ఏం లేదు, అయినా చూడండి ఎలాగా కాలుతున్నాయో. వర్షంలో కూడా చాలా నీట్గా కాలుతున్నాయి. చూడండి బ్యాక్ సైడ్ మీకు ఫుల్గా అమ్మవారు కనబడతారు. చూడండి బ్యాక్ సైడ్ చాలా బాగుంది కదా కలశం అమ్మవారు. ఇది కలశం చేసి అమ్మవారిని పెట్టారు. అందరికీ చాలా బాగా నచ్చింది. చాలా జనాలు వచ్చారు. వర్షంలో కూడా గొడుగు వేసుకొని మరీ అంతా చూశారు. కానీ అగ్నిగుండం తొక్కేటప్పటికి వర్షం ఆగిపోయింది. అప్పటి వరకు పడుతూనే ఉంది. అమ్మవారికి పూజ స్టార్ట్ అయిందండి. అందరూ వచ్చి పూజ చేసుకుంటున్నారు. కొబ్బరికాయ కట్టుకొని చీరది పెట్టుకుంటున్నారు. నెక్స్ట్ ఇప్పుడు మా గురుభావని ఉన్నారు కదా, మా లింగబావ గారు, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ వదిన, మొత్తం ముగ్గురు. వాళ్ళు పోతురాజు మా లింగబావ, నెక్స్ట్ వాళ్ళ అన్నయ్య వదిన పూల జంగడి ఎత్తుకుంటారు. వాళ్ళకి అక్కడ గురుభావని కంకణాలు కట్టేస్తారు అగ్నిగుండం తొక్కడానికి. ఈయనే లింగేశ్వరరావు క్యాటరింగ్ అది చేస్తారు. మీకు
మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చూపించాను కన్నా క్యాటరింగ్ అయితే చేస్తారని చెప్పాను. దీన్నే గురుభవాని. చూసారు ఎంత బాగుందో. ఇక్కడ శివుడు పార్వతి, నేను కుమారస్వామి అనుకున్నాను, సారీ. నెక్స్ట్ సైడ్ వినాయకుడు. ఇక్కడ వర్షం పడుతున్నా చూసారా ఎలాగా కాలుతున్నాయి కర్రలు. వర్షం అస్సలు ఆగలేదు చూసారా, వర్షం అలా పడుతూనే ఉంది. వర్షంలో కూడా గుండం చాలా బాగా కాలింది, కర్రలై బాగా కాలాయి. నెక్స్ట్ ఆ ముందున పెట్టిన కుందులో కొంచెం వెలిగిస్తుంటే అలాగా వర్షానికి కొంచెం అలా కొండెత్తున్నాయి. ఇక్కడ అందరు పూజలు చేసుకుంటున్నారు. చూడండి బ్యాగులన్నీ పక్కకు తోసేస్తుంది కదా, అక్కడ ఏం అడ్డు ఉంటాయి తోసేస్తుంది ఈ అమ్మాయి. ఈవిడే మా అక్క. అందరూ వీళ్ళు కూడా అగ్నిగుండం తొక్కుతారు. సివిల్ వాళ్ళందరూ ఎల్లో డ్రెస్ వేసుకోవాలి. ఇన్ కేస్ ఒకవేళ వైట్ డ్రెస్ ఉంటే అది పసుపులో ముంచి ఆరబెట్టుకొని అది వేసుకోవాలి. ఉపవాసం ఉంటారు గుండం తొక్కిన వాళ్ళు, సివిల్ వాళ్ళు. వాళ్ళ ఇష్టం, భవానీలు ఏం చెప్పరు మీరు ఉపవాసం ఉన్నానని. కానీ నాన్ వెజ్ తినకూడదు చెప్తారు. ఆ ముందు రోజు నైట్ అందరూ చిటీలు వేసుకొని అమ్మవారికి పెట్టడానికి ప్రసాదాల కింద వేసుకున్నారు. అందరికి ఒక ఐటమ్ వచ్చింది చూసారు అక్కడ. బూరెలు, గులాబీ పువ్వులు, అరిసెలు అన్నీ వచ్చాయి, బొబ్బట్లు అవన్నీ. ఇంకా వీళ్ళందరూ మా సిస్టర్స్. ఇక్కడ భవానీ ఉన్నారు కదా, సాయి మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య డెకరేషన్ చేస్తారు. మా గృహప్రవేశం కూడా చేసింది ఇతనే. ఫైనల్లీ అమ్మవారి గుడికి వచ్చాము. ఈవిడ మరడిమాంబ అమ్మవారు, మల్కాపురంలో ఉంటుంది. జనవరి 22న పర్స్ అవుతుంది కదా జాతర, ఇక్కడే జరుగుతుంది. మల్కాపురంలో ఏ ఫెస్టివల్ అయినా, ఏ పండగలైనా, ఏమైనా సరే ఫస్ట్ దర్శించుకునేది ఈ అమ్మవారినే ఇక్కడ మల్కాపురం ఏరియాలో. నెక్స్ట్ ఇక్కడ శూలధారణ జరుగుతుంది. ఇప్పుడు శూలాలు అవి వేసుకుంటారు కదా, ఇక్కడే ఈ అమ్మవారిది ముందే వేసుకుంటారు. ఇక్కడ కనబడుతున్నాయి కదా రెడ్ టవల్తో కప్పి, ఇవే పూల జంగిడీలు. మా బావ అక్క ఎత్తుకుంటారు ఇప్పుడు. అందులో అమ్మవారు ఉంటుంది అని చెప్పేసి నమ్ముతారు. సో ఇప్పుడు కంకణాలు అవి స్టార్ట్ అవుతున్నాయి, పూజ అవుతుంది. అలా అరవకూడదు, స్మూత్గా మాట్లాడు. పూజ అది అయిపోయింది, అందరూ గుడికి కూడా వచ్చేసారు. ఇప్పుడు శూలాలు వేసుకుంటారు కదా, స్టార్ట్ అవుతుంది. కంకణాలు అవి కట్టుకుంటున్నారు సివిల్ వాళ్ళందరూ. భవానీలు కూడా కట్టుకోవాలి, అది కడితేనే అగ్నిగుండం తొక్కాలన్నట్టు. సో అది అయిన తర్వాత ఇప్పుడు పూజ కూడా అయిపోయింది. ఇప్పుడు జనాలు అందరూ వచ్చేసారు. నెక్స్ట్ ఇప్పుడు శూలధారణ అవుతుంది, శూలాలు వేసుకుంటారు. చూడండి ఎంతమంది వేశారు ఏంటి అని చెప్పేసి డిస్కషన్ అవుతుంది. ఇక్కడ రెడ్ సారీ కట్టింది కదా, ఈవిడ కూడా ఎవ్రీ ఇయర్ శూలాలు వేసుకొని భవనమాల వేస్తుంది. కానీ ఈ సంవత్సరం వేయలేదు, ఓన్లీ అగ్నిగుండం తొక్కుతుంది. చూసారు తన చేతి కంకణం ఉంది. నేను వీడియో తీస్తున్నాను, వెనక్కి వెళ్ళిపోతుంది. మా పద్మక్క, తన బ్యాక్ సైడ్ ఉంది మా అక్క, మా ఓన్ సిస్టర్ భారతి. తిని మా పద్మక్క. మేమందరూ 8 అక్క చెల్లెలము. మీకు ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను మేము అక్క చెల్లెలందరిదని. నేను మా శ్రీన్ బాబాయ్.
ఈయన కొబ్బరి బండలతో వేసుకుంటున్నారు. దాంతో చెవులై గుచ్చారండి. ఈ అబ్బాయి పద్మక్క అని చెప్పాను కదా, వాళ్ళ అత్త వాళ్ళ మనవడు. ఫస్ట్ టైం వేసుకుంటున్నాడు. ఈ అబ్బాయి పేరు నితీష్. ఇది కాకుండా ఇంకా పెద్ద శూలం కూడా వేసుకుంటాడు, చూడండి. తిన మన అక్క మా ఇంటి దగ్గర ఉంటుంది. తిన ఎవ్రీ ఇయర్ వేసుకుంటుంది, చూడండి. పాలించి కాపాడు పెద్ద తల్లి. పెట్టుకొట్టే వాళ్ళం జన్న పేరేంద్రనాథ. పొలతో గట్టి కొరకే తీసుకొని శూలాలు అయితే వేయడం అయిపోయిందండి. నెక్స్ట్ పూలు జంగడి అయితే ఎత్తుకుంటారు కదా, దానికి రెడీ అవుతున్నారు. దండలు వేస్తున్నారు కదా, వాళ్ళు ఎత్తుకుంటారు. ఈయన రెడ్ డ్రెస్ వేశారు కదా, ఈయన పెద్ద భవాని, అంటే గురుభవానికి పెద్ద గురుభవాని. నేను చూసినంత వరకు ఈ భవనే వస్తారు పూజ, అగ్నిగుండానికి, శూలాలకి, అన్నిటికీ. చాలా బాగా, అంటే చాలా బాగా చేస్తారు. ఈయనకి ఈవెంట్స్ కూడా ఉన్నాయి, డెకరేషన్ కూడా చేస్తారు.
ఇది గుడి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యామండి. పొలిమేరలు దాటొచ్చాం కదా, అందరికి భవానీలందరికీ కాళ్ళు కడుగుతారు. చూడండి అందరూ వేసిన వాళ్ళ లైన్లో పాపం చాలామందికి తగిలేసింది. ఈ భవానీకి అయితే మరి పెద్దది శూలం వేశారు కదా, 3 సార్లు ఎవరో గుద్దేశారంట పాపం. చాలా పెయిన్ వచ్చిందని పాపం తీసిన తర్వాత చెప్తున్నాడు. ఇవి గంప శూలాలు అంటారండి. ఇవి 3 వేసుకున్నారు. అంతేనండి వీడియో. పార్ట్ 2 కూడా తొందరగా రిలీజ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.